యేసుక్రీస్తుల మీదకి నా వందనాలు. ఇతని వాక్య నిమిత్తం అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. ఈ దేవుని గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. ఫస్ట్ టైం చూస్తున్నాం, ఏం చెప్తారో ఏంటో అనే ఉద్దేశంతో ఆసక్తితో మీరు వినాలనుకుంటున్నారా? అలా జస్ట్ ఛానల్స్ మారుస్తూ ఉండడం వల్ల జస్ట్ ఈ ఛానల్ దగ్గర ఆగిపోయారు. జస్ట్ అలాగే ఆగిపోండి. ఇంకొక 26 నిమిషాలు మాత్రమే ఆగండి. తర్వాత మళ్ళీ మీరు వేరే ఛానల్లోకో లేకపోతే వేరే ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు. దేవుని వాక్యం వినడానికి మీరు ఈ శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. 2020వ సంవత్సరం జనవరి నెలలో ఆరంభించాం. ఇప్పటి వరకు 2000కు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. గాడ్స్ హెల్ప్. ఇప్పటి వరకు సహాయం చేసిన వాడు ఇక ముందు కూడా సహాయం చేస్తాడని భావిస్తున్నాను. 3000 ఎపిసోడ్లు, 4000, 5000, 6000 ఎపిసోడ్లు చేయడానికి కూడా ప్రభు సాయం చేస్తాడు. ప్రభు సాయం చేస్తాడంటే ఆర్థికంగా సాయం చేస్తాడు, సత్యాన్ని బయలుపరుస్తాడు, సమాచారం ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇస్తాడు. తద్వారా నేను బోధించడానికి అవకాశం దొరుకుతుంది. ఆయన బోధించకపోతే, ఆయన బయలుపరచకపోతే, ఆయన ఇవ్వకపోతే జరిగేదంటూ ఏముండదు. హల్లెలూయా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు దయచేసి తప్పక తెలియజేయండి. నా 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు, జనరల్ మెసేజ్ పెట్టవచ్చు, అనగా SMS పెట్టవచ్చు. ఇలా వేరు విధాలుగా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఈమెయిల్ ఐడి ఉంది gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. GFI అంటే మా సహవాసం. HMI he must increase అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది. 2015 ఈ సంవత్సరం @gmail.com. దీని ద్వారా మీరు మెసేజ్ పెట్టవచ్చు. నేను రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీరు పంపించిన మెసేజ్కి ఇంచుమించు 24 hours లోపు, మరీ డిలే చేయకుండా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా మెయిల్స్ నేను చెక్ చేస్తుంటాను, వాట్సాప్లో మీకు మెసేజ్ పెడతాను. ఇప్పటికే శాంతి టీవీ చూస్తూ లేదా ఈ కార్యక్రమాలను చూస్తూ చాలామంది కాంటాక్ట్ చేశారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. వేరు సంఘాలకు వెళ్తున్న వాళ్ళలో కొంతమందినైనా ఆకర్షించి ట్యాప్ చేసి తీసుకుని మా స్థానిక సంఘానికి నడిపించాలి అనే ఉద్దేశంతో కాదు ఈ కార్యక్రమం. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని, లేకపోతే డిజిటల్ చర్చెస్ పెట్టుకొని, ఆన్లైన్ చర్చెస్ పెట్టుకొని కొత్త వాళ్ళని సువార్థీకరణ చేయడం కాదు వీళ్ళ ఉద్దేశం. ఉన్న సంఘాల్లో ఉన్న వాళ్ళని పెరుక్కోవడం. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, మాకు అక్కడ పరిచయం ఉంది, ఇక్కడ పరిచయం ఉంది అని చెప్పుకుంటున్నారు. ఎందుకండి ఈ మోసపూరితమైన సేవ? మీరు ఎక్కడో ఉండి చెప్పే బోధలు వీళ్ళకి అవసరం లేదు. మీరే వచ్చి ఇక్కడ బోధ చేసుకోండి, నో ప్రాబ్లం. ఒకప్పుడు మీరు ఎక్కడి నుంచో ఉండి ఎక్కడికో వెళ్ళి మీరు బోధలు చేసి అక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు ఎక్కడో ఉండి మళ్ళీ ఇలా చేయడం ఏంటి? స్థానిక సంఘస్థులను ఇబ్బంది పెట్టడము, స్థానిక సంఘాలను, సంఘ కాపులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? డబ్బుంది కదా అని చెప్పేసి భోజనాలు పెట్టడం, లేకపోతే బ్రేక్ఫాస్ట్లు ఏర్పాటు చేయడం, టీ స్నాక్స్ ఇవ్వడం, వీటి ద్వారా పెద్ద చేప చిన్న చేపని మింగుతుంది అన్నట్టుగా ఉంది. కానీ స్థానిక సంఘాలు మనము చేస్తున్నాం, వాళ్ళు కూడా చేయనివ్వండి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంలో ఎవరు ఆలోచించడం లేదు. కాబట్టి డిజిటల్ చర్చెస్ యొక్క అవసరత మనకు లేదు. ఆన్లైన్ వాళ్ళు ఎక్కడో ఉన్నాడు, హైదరాబాద్లో ఎక్కడో ఉన్నవాళ్ళతో మనకు పనే ఉందండి. మీ మధ్యలోకి, మీ ప్రదేశంలోకి, మీ పట్టణంలోకి దేవుని సేవకుల్ని దేవుడు మీకోసం పంపించాడు. జూములు లేకపోతే ఆన్లైన్ ఇవన్నీ నేను అంతగా ప్రోత్సహించను. కారణం ఏంటంటే మనకు అందుబాటులో సేవకుడు ఉన్నప్పుడు వీళ్ళకి అవసరం ఏంటి? మీ అంతటా మీరుగా ప్రార్థన చేసుకోవచ్చు, మీ అంతటా మీరుగా వాక్యాలు వినొచ్చు. యూట్యూబ్కి వెళ్తూ కొన్ని కోట్ల ప్రసంగాలు ఉన్నాయి. అటువంటిప్పుడు మనకు పలాని వ్యక్తే పలాని వాళ్ళు చెప్పాలనే
వీళ్ళు చెప్పేటువంటి స్వచ్ఛమైన బోధ పేరుతో చెప్పేటువంటి పెట్టకథలు, వీటిని వినాల్సిన అవసరం లేదు. ఇది హితబోధ కాదు. ఫోన్పే నంబర్లు, గూగుల్ పే నంబర్లు, పేటిఎం ఇవన్నీ చూపించేసి క్యూఆర్ కోడ్లు ఇవన్నీ పెట్టి డబ్బు దండుకునే వ్యాపారం. ఈ వ్యాపారానికి మనం దూరంగా ఉందాం. ఈ వ్యాపారంలో, ఈ దుర్వ్యాపారములో మనకు పాలు ఉండకూడదు. నమ్మకంగా పనిచేస్తున్నటువంటి, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచగలిగినటువంటి మీ స్థానిక సంఘ కాపరిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. సంఘం అనేది ఒక కుటుంబం అండి. కుటుంబాన్ని వదిలిపెట్టి వేరే కుటుంబంలోకి వెళ్తే ఎలాగా? కుటుంబం అనేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళిక చొప్పున కుటుంబాలు ఏర్పడుతున్నాయి. అటువంటిప్పుడు ఇక్కడ కాదనుకొని అక్కడికి వెళ్ళిపోయి ఈ పాస్టర్ మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు కాదని మీరు పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పబ్లిసిటీ కోసం దేవుడు మిమ్మల్ని పిలవలేదు. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించడానికి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురించడానికి పిలువబడ్డాం మనం. ఆ పాస్టర్ గురించి, ఈ పాస్టర్ గురించి, ఆ విశ్వాసం గురించి, ఈ విశ్వాసం గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడడానికి కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిలబడి, లేకపోతే నేను వాక్యం బోధిస్తున్న నేను వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పడానికి నేను నిలబడలేదు. దేవుడి వాక్యంలో ఉన్న విషయాలు చెప్పి దేవుడి నామాన్ని మయంపరచడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుడి మాటలు విందాం. నేను చెప్పే విషయాలు మీకు అర్థమని అనుకుంటాను. దీని గురించి ఎక్కువ వివరణ కావాలంటే మీరు నేరుగా నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నిన్న మనం సంఘములో శోకం, ఆది సంఘములో శోకం, ఆది సంఘంలో దుఃఖం, ఆది సంఘంలో అటువంటి అనుభవం కలుగుతుందని ఎవరూ ఊహించలేదు. 2 మరణాలు జరగబోతున్నాయి అని ముందుగా పేతురుకు బయలుపరచబడలేదు. ఈ రోజున అక్కడెక్కడ కొంతమంది ప్రవక్తలు ఇండియాలో ఫ్లైట్ ఏదో క్రాష్ కాబోతుందని మేము ముందే చెప్పాం, దేవుడు మాకు ముందే బయలుపరిచాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. దేవుడు బయలుపరచడు అని నేను అన్నాను, బయలుపరుస్తాడు. కానీ అప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పుకుంటున్నారే, మీరు చెప్పిన దాన్ని ఇప్పుడు కొంతమంది హైలైట్ చేస్తున్నారే. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. సంఘంలో ఎందుకు కలిగింది? సంఘము అనేది సభ, దేవుని సభ, శ్రీ సభ, లేదా దైవ సభ, లేదా దేవుని సంఘం. అది సంతాప సభ కాదు. అందరూ లేచి నిలబడదాం, 2 నిమిషాలు మౌనంగా మౌనం పాటిద్దాం అని చెప్పే విధానం కాదు. సంఘం అంటే ఆర్భటించడానికి, ఆనందించడానికి, ఆత్మలో ఆనందించడానికి జరిగేటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి వేదిక. ఆయన నామాన్ని మయంపరచడానికి జరిగేటువంటి వేదిక. అంతవరకు సంఘం అంటే. సంఘము అంటే సంతాప సభ కాదు, సంస్మరణ సభ కాదు, సంతాప సభ కాదు, సంస్మరణ సభ కాదు. సభ, దేవుని సంఘం అంటే సభ. క్యాథలిక్స్ వాళ్ళు అది దాన్ని సభ అని మాట్లాడుతుంటారు. మలయాళంలో సంఘము అనే మాటకి సభ, సభాయోగం అంటే సంఘ కూడిక అనే అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘములో శోకం జరగడానికి ఉన్న 4 కారణాలు. నంబర్ 1, సాహసించడం, దుస్సాహసం చేయడం. మంచి సాహసంగా చేసింది. దాచిపెట్టుకోవడం అనేది దుర్బుద్ధి. ఎందుకు దాచిపెట్టుకోవాలి? ఎవరు దాచిపెట్టుకోలేదే? బ్రదరు, మిమ్మల్ని ఒకటి అడుగుతానండి అని బర్నబా గారి దగ్గరికి వెళ్ళి, నిజం చెప్పండి, మీరు ఎందుకు అన్నారా? పేతురు పాస్టర్ గారు అడగకపోతే మాకు వచ్చిన అనుమానం అండి, లేదా నా భార్య కూర్చున్న అనుమానం అండి, మీరు ఎందుకు అన్నారా? మనం దాచుకున్నారా? దాచుకోలేదు. ఎందుకండి? మేము లేవీలో, మాకేమీ లేదు, దేవుడు మాకు ఇచ్చాడు. మాకు స్వాస్థ్యమే లేదు, కానీ దేవుడు మాకు ఇచ్చాడు. మాకు ఇచ్చినప్పుడు మేము దేవునికి ఇస్తాం. ఏమీ లేని స్థితిలో జీరోగా ఉన్న మమ్మల్ని ఇలా చేసినప్పుడు, ఇలా ఆశీర్వదించినప్పుడు, ఏమీ లేని మాకు అన్నీ ఇచ్చాడే, అన్నీ ఇచ్చినప్పుడు ఆయనకు అన్నీ ఇచ్చేస్తే ఆయన మళ్ళా తిరిగి మాకెందుకు అప్పగించడు అనే విశ్వాసంతో బర్నబా మాట్లాడేవాడు. మనం సంఘంలో శోకానికి కారణం చిన్న సాహసం చేయడం. 2వది సాతాను ప్రేరణకులు ఉండడం. ఒక్కసారిగా ప్రేరణకులు ఉన్నాం, దాని గురించి ఆలోచిస్తాం, ధ్యానిస్తాం. ఇది నిజమా? నిజమేనేమో. నో, మీరు చావరు,
మీరెందుకు వస్తారమ్మా? నేను గ్యారంటీ, నేను హామీ, మీరు రావరు. ఆయన అలా అన్నాడు. ఆయన అలాగే అంటుంటాడులేండి, ఆయనకేముంటుంది? మమ్మల్ని ధరిమేశాడు, మమ్మల్ని పంపించేశాడు, ఇప్పుడు మిమ్మల్ని పెట్టాడు, మిమ్మల్ని కూడా ధరిమేస్తాడు. ఆ పండు తినదనం చచ్చిపోదని చెప్పాడా? చెప్పాడండి. కానీ వాడు గుర్తుపెట్టు, పండు తినొచ్చు, మీరు తింటే ఏం కాదు. ఎందుకు చెప్పాడు తెలుసా? మీరు తింటే ఆయనలాగా మారుతారు, అది ప్రాబ్లం. మీరు ఆయనలాగా ఉండకూడదు, ఆయనకి బానిసలాగా ఉండాలండి, అది ఆయన యొక్క దుర్బుద్ధి అని రకరకాలుగా ఇలా ఉపదేశం చేసినట్టు. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఏ భాషలో జరిగింది అనేది దాని గురించి ఆలోచన. ఒక ప్రేరణ కలిగింది, సాతాను ప్రేరేపిస్తాడు. ఆదాము ఒక హత్య చేయడానికో, ఆదాము ఏదో అబద్ధం చెప్పడానికో, ఆదాము ఇంకేదో చేయడానికి కాదు. ఆదాము వాక్యాన్ని, దేవుడు చెప్పిన దాన్ని అనుమానించడానికి సాతానుడు అవకాశం ఇస్తాడు. వాడి ప్రేరణ చూడండి. వాక్యాన్ని అనుమానించకు. వాక్యము దేవుని వాక్యం కాబట్టి అనుమానించకు. మనుషుల వాక్యం అయితే నువ్వు అనుమానించు, దాని గురించి పరిశోధనలు చేయి. దేవుని వాక్యం అయితే నువ్వు ఎదుగుని పరిశోధనలు. దేవుడు అబద్ధికుడు కాదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అబద్ధాలు రాసి పెట్టినోడు కాదు. మన అబద్ధాలు నమ్మాల్సిన అవసరం లేదు. అబద్ధికులను అగ్నిగుండంలో వేస్తానని చెప్పిన వాడు మన దేవుడు. అటువంటిప్పుడు ఎందుకు అబద్ధాలు రాసి అబద్ధాలను చదవమని, అబద్ధాలను ధ్యానించమని, అబద్ధాలను ఆచరించమని చెప్తాడు? ఆయన అబద్ధికుడు కాదు. ఆయన స్వభావానికి విరుద్ధం. ఆయన శాస్త్రం కూడా అబద్ధాలకు వ్యతిరేకం. మనుషులు చెప్పిన అబద్ధాలు ఉన్నాయి, కానీ ఆయన అబద్ధాన్ని ప్రోత్సహించేవాడు కాదు. అబద్ధానికి ఒక సమాధి కట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతాను ప్రేరణకి స్వస్తి పలుకుదాం. వద్దు. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము. సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు పాపుల ద్వారా, స్నేహితుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా. జాగ్రత్త. మూడోది, సంతాప పడకపోవడం. అంటే దుఃఖపడకపోవడం, ఏడవకపోవడం, బాధపడకపోవడం, దైవ చిత్తానుసారమైన దుఃఖం లేకుండా పోవడం. ఆ మనుషుడు నీవే అనగానే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగింది. నేనెందుకు అవుతానండి? ఐఎమ్ ఏ హీరో, ఐఎమ్ నాట్ విలన్ అని అనలేదు. సరే, నేనేం చేశానో నేను మరిచిపోయినప్పుడు, అలక్ష్యం చేస్తున్నప్పుడు, నేనేం చేశానో తెలియజేసి నాకు దేవునికి గ్యాప్ ఏర్పడడానికి కారణమైంది అని తెలియజేయడానికి ప్రవక్తకు థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ ప్రవక్త గారు, మీకు వందనాలండి. 4 గోడల మధ్యలో జరిగింది, నింగిలో ఉన్న దేవునికి తెలుస్తుంది. ఎవరికి తెలియదు అనుకుంటున్నాను? దేవుడు తెలుస్తుంది. సత్యాన్ని చెప్పకపోవడం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎరుగుదుము అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, అబద్ధం చెప్పుచు అని కాదు. అబద్ధికుణ్ణి ఆయన అసహించుకుంటున్నాడు. అబద్ధములాడు పెదవులను ఆయన ఇష్టపడలేదు, ఆయన అసహించుకుంటాడు. అబద్ధాలు మాట్లాడొద్దు. ఏదో సరదాగా కూడా అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? అబద్ధం చెప్తే మీకు వచ్చేటువంటి లాభమే లేదు. అబద్ధం చెప్తే నష్టమే. సత్యమునే మాట్లాడండి. నేను సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని నేను సత్యమే చెప్తున్నానని ప్రభువు చెప్పాడు. నేను 100కి 90 సత్యాలండి, ఒక 5 మనుషులం కదా, మానవ జన్మలో ఉన్నాను కదా, మానవ శరీరంలో ఉన్నాను కదా అనలేదు. నేను ఎక్కడున్నా సత్యమే చెప్తాను. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 20. ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నీ ప్రజలతో, జనులతో, ఎవరితో? ప్రధాన యాజకుడు అతనితో ఉన్నవారితో కావచ్చు. 14వ వచనంలో ప్రజలు వారిని గణపరుచుతుండిరి. అపోస్తులను గణపరుస్తున్న ప్రజలను ఉద్దేశించో ప్రజలతో చెప్పండి. ఎక్కడున్న ప్రజలతో? ప్రజలతో చెప్పండి అంటే
19వ వచనంలో మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి, అంటే దేవాలయములోని ప్రజలతో చెప్పండి, యూదులతో చెప్పండి కదా. ఎందుకు చెప్పాలి? చెప్తే వాళ్ళకి జీవం వస్తుంది. ఈ జీవాన్ని గురించి మాటలు చెప్తే జీవం వస్తుంది. మరణాన్ని గురించిన మాటలు చెప్తే మరణం వస్తుంది. ఈ జీవాన్ని గురించిన మాటలు కొన్నిటినని కాదు, మాటలన్నీ దేవుని స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాట? అయితే ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, మీరు దేవాలయంలో, ఎవరు? దేవుని దూత వచ్చాడు. జైలు అధికారి కాదు, ప్రధాన యాజకుడు కాదు. స్తోత్రం. 5వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. గో, ద ఏంజల్ టోల్డ్ దెమ్, స్టాండ్ ఇన్ ద టెంపుల్ కోర్ట్స్ అండ్ ప్రీచ్ ద వర్డ్స్ దట్ బ్రింగ్ లైఫ్. జీవాన్ని ఇచ్చేటువంటి, జీవాన్ని పుట్టించేటువంటి ఈ మాటలు మీరు మాట్లాడండి. దేవాలయంలో జీవము లేదు, దేవాలయంలో నిర్జీవ స్థితి ఉంది, చచ్చిన స్థితి ఉంది. స్పీక్, సత్యాన్ని మాట్లాడండి. ఎండిన ఎముకల లోయలో జీవము లేదు, సత్యాన్ని మాట్లాడండి. జీవాత్మ రమ్ము అని చెప్పు, ప్రవచించు. ఎండిన ఎముకల లోయలో జీవము లేదు, దేవాలయములో జీవము లేదు. సజీవుడైన వాడిని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సమాధుల్లో ఎందుకండి వెతికేది? ఆయన మీకు ముందుగా చెప్పినట్టు గలిలీలో ఉన్నాడు కదా, గలిలీ వెళ్తున్నాడు కదా, మీరెందుకు ఇక్కడ వెతకడం? సమాధుల మధ్యలో, శ్మశానంలో సత్యం లేదు, జీవము లేదు. లేదు, ఈ లోకంలో సత్యము లేదు, జీవము లేదు. యేసుప్రభు చెప్పాడు, సత్యము నేనే, జీవము నేనే, మార్గం నేనే. ఈ జీవాన్ని గురించిన మాటలు వారికి తెలియజేయండి. స్తోత్రం. వాడుక భాషలో మనం చదువుకున్న మందిర ఆవరణంలో నిలిచి ఈ కొత్త జీవితాన్ని గురించి ప్రజలకు చెప్పండి చెప్పారు. ఈ కొత్త జీవితాన్ని గురించి ప్రజలకు విశదంగా చెప్పండి అని దేవుని చెప్తున్నాను. హలో, నా పేరు గాబ్రియేలో, మికాయేలో, రఘుయేలో, రఫాయేలో నీకు అనవసరం. నేను పరలోకం నుంచి పంపబడ్డాను. పరలోకం నుంచి పంపబడ్డాను కాబట్టి జైల్లో ఉన్న మిమ్మల్ని వెలుపలికి తీసుకొని రాగలిగాను. మీ బంధువులు ఎవరు బయటికి తీసుకొని రాలేదు, నేను తీసుకొచ్చాను. నేను పరలోకం నుంచి పంపడ్డాను, అదే గుర్తు. నేను చెప్పినట్టు చేయండి, మీ ఇష్టానుసారంగా చేయొద్దు. దేవాలయంలో నిలబడండి, ధైర్యంగా నిలబడండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడయా, మీ గురించి మాకు చెప్తున్నాడు. పేతురు ఎంత ధైర్యంగా వాక్యం చెప్పాడు, యోహాను ఎంత ధైర్యంగా వాక్యం చెప్పాడని మాతో చెప్తున్నాడు పెద్ద ఆయన, మా నాయకుడు, సైనికులకు అధిపతి యెహోవా మాతో చెప్పాడు. కాబట్టి ఆయన పక్షాన నేను దిగి వచ్చాను. నేను మిమ్మల్ని ధైర్యపరచడానికి, చెరసాల నుంచి విడిపించడానికి. దేవుని స్తోత్రం. 5వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. గో, టేక్ యువర్ స్టాండ్ ఇన్ ద టెంపుల్. వెళ్ళండి, దేవాలయంలో నిలబడండి. దేవాలయంలో నిలబడండి, లోపలికి వెళ్ళిపోయి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి నిలబడమని కాదు. దేవాలయంలోకి వెళ్ళిపోమంటే పరిశుద్ధ స్థలంలో నిలబడమని కాదు. ఒక దేవాలయంలోకి వెళ్ళమంటే ఆవరణంలోకి, ప్రాకారంలోకి వెళ్ళమని కూడా కాదు. దేవాలయం క్యాంపస్లోకి, ఆ ప్రాంగణాల్లోకి వెళ్ళండి. గో, టేక్ యువర్ స్టాండ్ ఇన్ ద టెంపుల్ అండ్ డిక్లేర్ టు ద పీపుల్. ప్రజలకు ప్రకటించండి. డిక్లేర్ ఆల్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ దిస్ లైఫ్. చూడండి, ఇక్కడ మంచి మాట ఉపయోగించబడింది. ఆల్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద లైఫ్. జీవాన్ని గురించిన సిద్ధాంతాన్ని, జీవాన్ని గురించిన ఉపదేశాన్ని, జీవాన్ని గురించిన బోధనల గురించి వాళ్ళకి తెలియజేయండి. ద డాక్ట్రిన్స్ ఆఫ్ లైఫ్, ద డాక్ట్రిన్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ద డాక్ట్రిన్స్ ఆఫ్ ప్రేయర్ఫుల్ లైఫ్, ద డాక్ట్రిన్స్ ఆఫ్ హోలీ లైఫ్. ఈ జీవపు మాటలను, ఈ జీవాన్ని గురించిన మాటలు, జీవమాటలు కాదు, జీవాన్ని గురించిన మాటలు. మీరు ఎంతమంది ఎలా చేస్తున్నారో అలాగే చేయండి. యేసుప్రభు జీవం గురించి, దేవుని జీవం గురించి చెప్పారు, అలాగే చెప్పండి. వెనక చేయొద్దు, భయపడద్దు, పిరికి మందులు కావద్దు. బీ బోల్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. జీవమును గురించిన మాటలు ఏంటవి అనే దాని గురించి కొన్ని, దాని అర్థం, దాని వివరణ కొద్దిగా ఇవ్వడానికి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. ఎవరి యొద్దకు వెళదాము,
ఎస్, నీవే నిత్యపు జీవము గలవాడు. నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. యు ఆర్ ద మ్యాన్ హ్యావింగ్ ద వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. సాధారణమైన నరుల జీవం ఉన్నట్లాంటి జీవం కాదు, డిఫరెంట్ లైఫ్. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు మాట్లాడేవాడు. జీవపు మాటలు, నిత్య జీవపు మాటలు, బతికించే మాటలు, భూమి మీద బతికించే మాటలు, పరలోకంలో బ్రతికించబోయే మాటలు, పరలోక బ్రతుకు కోసం సిద్ధపరిచే మాటలు. మనం ఆలోచిస్తున్న విషయాలు. ఒకటి, నిత్య జీవపు మాటల గురించి మాట్లాడండి. యు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఏమంటే చెప్పొద్దు, పిచ్చి మాటలు, ఎర్రి మాటలు చెప్పొద్దు. స్పీక్, మాట్లాడండి. దేవుని సేవకులారా, ఏమంటే చెప్పొద్దు. నవ్వించే కవించే చెప్పడం మనసులో పెట్టుకోవద్దు. చాలా మందికి ఇదే పని. పెట్టకథలు, కట్టుకథలు, అబద్ధ సాక్ష్యాలు, ఎన్నొద్దు, పక్కన పెట్టేశారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 19వ వచనం. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపు తీసి వారి వెలుగులు తీసుకుని మీరు వెళ్ళి దేవాలయం నిలువడి. చెరసాల తలుపులు వేయబడి ఉండగానే తలుపులు తీశాడు దేవుని దూత. అద్భుతం జరిగింది. అద్భుతం దేవుడు జరిగిస్తాడు. బంధించబడిన నీకు బంధకాల్లోంచి విడిపిస్తాడు ఆయన. నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. ఆల్రెడీ మీరు ఒకసారి జైల్లో ఉన్నారు, మళ్ళీ ఇది రెండోసారి చెరసాలలో వేయబడుతున్నారు. మీరు ఎన్నిసార్లు చెరసాలలో వేయబడ్డా మీకు బెయిల్ ఇస్తుంది పరలోకం. భూలోకములో జైల్లో పడవేసినప్పటికీ మనుషులు పరలోకము యొక్క బెయిల్. జైలు పగలు సమయంలో బెయిల్ ఇస్తారు, కానీ ఇక్కడ రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో వాళ్ళకి పరలోకం నుంచి బెయిల్ ఇస్తుంది. చెరసాల తలుపులు తీసి, నేనేమన్నా 23వ వచనంలో, చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందు నిలిచి ఉండుటయు చూచితిని. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిసింది. లోపల ఉన్న ఖైదీల్ని వాళ్ళ చేతులు కొనండి, కాళ్ళ కొన్ని సంఖ్యలను విప్పి తీసుకున్నామని శబ్దం వస్తుంది. ఏ 4 సైలెంట్గా. కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉన్నారు. వాళ్ళని దాటుకోవాలంటే కష్టం. కావలి వాళ్ళు మేల్కొని ఉన్నారు, తలుపులు మూయబడి ఉన్నాయి, సంఖ్యలు వేయబడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్వర్గం నిన్ను విడిపించింది. నువ్వు ఎటువంటి పరిస్థితులు, ఇంకా కష్టం అండి, విడుదల కష్టం అండి, నాన్ బెయిలబుల్ అంటండి, ఇంకా రాదంటండి, అతను శాశ్వతంగా జైలు అంటండి, యావజ్జీవం అండి అని ఇలా చెప్పొచ్చేమో. కానీ దేవుడు నిన్ను విడిపించగలడు. గాడ్ కెన్ డూ సంథింగ్. గాడ్ కెన్ డెలివర్ యూ. స్తోత్రం. రెండోది, నడిపింపుతో కూడుకున్న జీవపు మాటలు. జైల్లో ఉన్న నిన్ను జైల్లో ఉంచడం కాదు దేవుని యొక్క ఉద్దేశం. జైల్లో ఉన్న నిన్ను విడిపించాలి, విడిపించి నిన్ను నడిపించాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో కూడా పేతురుని దేవుని దూత వెలుపలికి తీసుకుని వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం ఏంటంట, జీవాన్ని గురించి నాడు కాదు, ఈ జీవాన్ని గురించి. ఏ జీవం? జైల్లో విడుదలతో కూడుకున్న జీవం అండి. స్వాతంత్రంతో కూడుకున్న జీవం ఉంది. చాలా మందికి స్వాతంత్రం లేదు. పంజరంలో పక్షికి జీవం ఉంది, కానీ స్వాతంత్రం లేదు. బంధించబడినటువంటి పెంపుడు కుక్కకి, పెంపుడు జంతువుకి జీవం ఉంది, కానీ స్వాతంత్రం లేదు. ఈ రోజులో మనుషులకి జీవం ఉంది, కానీ స్వాతంత్రం లేదు. జీవముతో పాటు స్వాతంత్రం యొక్క అవసరం ఉందని దేవుడి వాక్యం మనకు గుర్తు చేస్తుంది. మూడోది, మనం ఆలోచిస్తున్న మాటలు, జీవాన్ని గురించిన మాటలు అని చెప్పిన ఈ జీవాన్ని గురించిన మాటలు అనగా నడిపింపుతో కూడుకున్న, విడుదలతో కూడుకున్న జీవపు మాటలని. స్తోత్రం. మూడోది, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రి మహిమ వలన ఎస్, క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందేవారమై నడుచుకుంటున్నాము. నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. మరణములో పాలు పంపులు పొందుటకై ఆయనతో కూడా మరణములో సమాధి చేయబడ్డాం, పాతి పెట్టబడ్డాం, పూడ్చి పెట్టబడ్డాం. బరియల్ అయిపోయింది మనకు. మన భూస్థాపన కార్యక్రమం జరిగింది.
అదేంటండి మన భూస్థాపన కార్యక్రమం జరగడం ఏంటి అంటే మన పాప జీవితానికి భూస్థాపన కార్యక్రమం జరిగింది. ఒకరోజు మనకు భౌతికమైన జీవితానికి కూడా భూస్థాపన జరుగుతుంది, అది వేరే విషయం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ఒకటి నిత్య జీవపు మాటలని చెప్పుకున్నాం, రెండోది నడిపింపుతో కూడుకున్న జీవపు మాటలని చెప్పుకున్నాం, మూడోది నూతన జీవపు మాటలు. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నాం. ప్రభుతో పాతి పెట్టబడడం ద్వారా, ప్రభుతో తిరిగి లేపబడడం ద్వారా పొందుకున్న నూతన న్యూ లైఫ్, కొత్త జీవితం, కొత్త జీవన విధానం. ఇంతకుముందు ప్రభువు లేడు, ఇప్పుడు ప్రభువు ఉన్నాడు. ఇంతకుముందు బీసీ, ఇప్పుడు ఏడి. ఇంతకుముందు క్రీస్తు పూర్వం, ఇప్పుడు క్రీస్తు శకం. ఇంతకుముందు బిఫోర్ క్రైస్ట్, ఇప్పుడు యానో డోమిని అనగా ప్రభు యొక్క సంవత్సరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నూతన జీవపు మాటలు, నూతనమైన జీవ విధానంలో నడుచుకోవాలి. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనకు జీవమైన క్రీస్తు, అది మన పాయింట్. క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్. క్రీస్తు మన జీవం. మన జీవం ఏదో కాదు, మన జీవం ఒక వ్యక్తి. మన సత్యము ఏదో కాదు, మన సత్యము ఒక వ్యక్తి. మన మార్గము ఏదో మాట కాదు, మన మార్గము క్రీస్తే. మన జీవమైన క్రీస్తు. క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్. క్రీస్తు నా జీవమై ఉన్నాడు, నా జీవ ప్రదాత, నా జీవమైన, నాకు జీవాన్ని, నాకు బ్రతుకులు ఇచ్చిన వాడు ఆయన. అప్పుడు చెప్పినట్టు మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్. క్రీస్తు ఎవరు? ఏం బాబు అమ్మాయిని వదిలిపెట్టేయకూడదా అని అడిగితే ఒకడిని, అమ్మాయి నా ప్రాణం అండి. ప్రాణం? నీ ప్రాణం లేదా ఏంటి? అమ్మాయి నీ ప్రాణం ఏందిరా? బుద్ధి లేకుండా మీరేనా చెప్పుకోండి సార్, అమ్మాయి నా ప్రాణం, అమ్మాయి నా జీవం, నా ప్రపంచం, నా సర్వస్వం అని చెప్తుంది. దేవుని స్తోత్రం. మన జీవం ఎవరంటే క్రీస్తు. అనగా క్రీస్తుని గురించిన మాటలు చెప్పండి. జీవమైన క్రీస్తుని గురించిన మాటలు. మీరు విడిపించబడి విడుదల పొంది దేవాలయములో విశ్వసించని వారు ఉన్నటువంటి జీవము లేనటువంటి దేవాలయంలో ఈ జీవాన్ని గురించి మాటలు చెప్పండి. ఈ జీవాన్ని గురించి మాటలు చెప్పడానికి దేవుడు తన దాసులమైన మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ జీవపు మాటలను స్వీకరించి జీవాన్ని పొంది ముందుకు సాగడానికి ప్రభు మనం సహాయం చేయాలి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.